సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం పరిధిలో గల గిన్నెల బజారు చట్టి గ్రామాలలో వరద బాధితులైతే జలదీక్ష చేపట్టారు. ప్రతి ఏటా 3 నెలల వరదల వల్ల అనేక కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నామంటూ వరద బాధితులైతే తమ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఒక్కసారి వరద వస్తేనే ఎంతోమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందజేస్తున్నారని, మరి 3 నెలల పాటు తామంతా వరద భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని, 2022 వరదల వలన సర్వం కోల్పోయినప్పుడు ఒక్కరు కూడా ముందుకు వచ్చి సహాయం చేయలేదని, మరి మేము ఇప్పుడు ఏం తప్పు చేశామంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిండు గోదావరి వరదలో నిరసన వ్యక్తం చేసి వారి బాధలు అయితే వ్యక్తపరుస్తున్నారు. తమ బాధలు చెప్పుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే మాత్రం బస్సులు వేసుకుని వెళ్ళి మా బాధలు చెప్పుకుంటామని అయితే మాత్రం ఆ మహిళలు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇది 3వసారి బస్ స్టాండ్, చేపల బజార్, గిన్నెల బజార్ అయితే నరకం చూస్తున్నారు. వాళ్ళు ఇలా వచ్చి సర్దుకుంటున్నారు, మళ్ళీ మునుగుతున్నాయి. ఈ రోజు ఖమ్మం కనపడుతుంది, విజయవాడ కనపడుతుంది, కోనవరం ఇన్ని రోజులు ఎవరికి కనపడలేదా? సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా కోట్లు విరాళాలు ఇస్తున్నారే, వాళ్ళు ఇల్లులు కడిగిస్తున్నారు, బైకులు కడిగిస్తున్నారు, వాళ్ళని వీళ్ళే పోషిస్తారట. అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా, మన పట్టించుకోరా అని అడుగుతున్నారు. మాకు ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఆగస్టు లో వచ్చేది గోదావరి, అందరు ఇంకా సెప్టెంబర్ లో రాదని సామాన్లన్నీ తెచ్చుకొని మొత్తం ఇంటి నిండా సర్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ముంచింది. మళ్ళీ 2022 పరిస్థితి వస్తుంది. ఏదో ఒకటి చేసి మాకు త్వరలో న్యాయం చేయాలి. స్కూళ్ళు చదువులు ఎంత పోతున్నాయి సార్? 4 నెలలు పిల్లలకు స్కూళ్ళు లేవు, బలాదురు తిరుగుతున్నారు పిల్లలు, చదువులు లేవు. గవర్నమెంట్ వాళ్ళు పనులు చేసి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. కూలికి పోయే వాళ్ళకి కూలీ లేదు. 3,000 ఇస్తే ఎన్ని రోజులు తింటారండి? ఒకసారి సామాన్లు సర్దుకోవడానికి 3,000 సరిపోవు. 3,000 ఇస్తే సరిపోతాయి, ఎన్ని రోజులు తింటారు? ఇప్పుడు కోట్లు విరాళాలు ఇస్తుంటే కోనవారం ఎవరికి కనపడలేదా ఇన్ని రోజులు? విజయవాడ ఖమ్మం అసలు జనాలు పిచ్చెక్కి పోతున్నారు. మనం ఎందుకు కనపడలేదు ఇన్ని రోజులు జనాలకి? ఇప్పుడు ఎలా కనపడుతుంది? 2022లో ఏ నాయకుడు గాని, ఏ సినిమా యాక్టర్ గాని, ఏ దాత గాని రాలేదు. ఎవరు వచ్చారో తెలుసండి? చర్చి వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు, చర్చి మతం వాళ్ళు వచ్చి వాళ్ళు గిన్నెలు బియ్యాలు పంచుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు అంటే ఇవి కోనవరం అంతా లేబరా? వాళ్ళంతా అఫీషియల్స్, మేము ఎవరు లేబర్ వాళ్ళమా? అది మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయలే వరకు పోరాడతాము. మళ్ళీ రేపు పొద్దున కూడా వీళ్ళందరూ మహిళలందరూ ఉంటారట. అందరికీ నమస్కారం అండి. మాది కోనవరం గ్రామం, పోలవరం ముంపు ప్రాంతం. ప్రతి 3 జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు మేము నీళ్ళలోనే ఉంటున్నాం. అయినా సరే మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. అదే విజయవాడ ఒక్క సంవత్సరం మునిగిపోతే అందరు అధికారులు అందరూ అక్కడే ఉన్నారు కదా. 2022కి మేము సమస్తం పోగొట్టుకున్నాం. మేము కష్టపడిన మాది మొత్తం పోయింది. అయినా సరే మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు R&R ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు వెంటనే అధికారులు వచ్చి మాకు చెప్పాలి, తక్షణమే న్యాయం జరిపించాలి. అంతే. వస్తున్నారు, వెళ్తున్నారు, ఇస్తామంటున్నారే తప్ప ఏదండి ఎక్కడి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పండి ప్యాకేజీ? కనీసం ఇప్పుడు వెళ్ళండి గోదావరి వస్తుంది, మీరు పునరావాసానికి వెళ్ళండి అంటున్నారు. ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు వస్తాం? ఎంత డబ్బులు అవుతున్నాయి మాకు రావడానికి పోవడానికి? మేము కష్టపడి తినడానికి 3 నెలలు సంపాదించిందంతా ఈ 3 నెలల్లో మొత్తం పోతుంది కదా. చెప్పండి, పంటలు పోతున్నాయి, తినడానికి తిండి ఉండట్లేదు, కట్టుకోవడానికి బట్టలు ఉండట్లేదు, సామాన్లన్నీ అక్కడ పెట్టుకొని మనుషులు ఇక్కడ ఉంటున్నాం. ఎన్నిసార్లు వెళ్తాం, ఎన్నిసార్లు వస్తాం చెప్పండి? అదే మాకు మా పరిష్కారం మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా.